ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను అని వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వయసుతో చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. వెంటనే చూడండి ఇక్కడ అవునండి, దినం కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే దేవుని కృపలను పూర్తిగా రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మనం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి నమ్మమని అంటున్నారన్నమాట. కన్న వాటిని విన్న వాటిని మరి ఇతరుని బిల్లు అందరూ తెలియచ్చారు కదండి. రాత్రి మరి ఈ వాగ్దానం ఇచ్చారన్నమాట దేవుడు. నమ్మిన యెడల నా మహిమను చూస్తామని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారన్నమాట మనతో. ఇక్కడ దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలోనే 4వ వచనంలో మరి దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ లాజరు గురించి మరి మరియ గారితో మా అత్తగారితో మాట్లాడనమాట అనమాట. లాజరు గారు రోగి ఉన్నారు కదండి. అప్పుడు దేవుడు మరి ఆ విధంగా మాట్లాడుతున్నారు. రోగి ఉన్నప్పుడు అతన్ని మరి వద్దకు మరి వర్తమానం పంపబడిందనమాట యేసు. అప్పుడు ఆ మాటలు మాట్లాడదనమాట. ఇది వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదని మరి దేవుని కుమారుని దాన్ని మహింపరచడానికి వచ్చిందని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. ఇంకా 26వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడుగుతారనమాట. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుడి కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని అతనితో చెప్తారనమాట. ఇంకా మరి మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను అని ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. ఇక్కడ ఇదేంటంటే మరి ఒక తండ్రి మరి చెబుతూ ఉంటాడనమాట. దేవుడికి వచ్చి తన కుమారుడు బాల్యం నుండి కూడా మరి ఇలాగా పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ మరి మరి వేలాడిస్తూ ఉంటుందన్నమాట. వాటిపై పడేసి వాళ్ళని సాతానమాట. వాడు నురుగు కార్చుకొని మరి పొరలాడుతూ ఉంటాడు కింద పడి. అప్పుడు ఆయన అది విని వీనికి సంభవించి ఎంతకాలమైంది అని అడుగుతాడు దేవుడు. అతని తండ్రి వచ్చి దేవుని చెబుతా అనమాట. అప్పుడు దేవుడు మరి ఆయన అంటాడు, బాల్యం నుండి అది నాశనం చేయవలనని మరి తరచుగా అగ్నిలో నీళ్ళను పడదోస్తూ ఉంటుంది. ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమంటాడు అనమాట వాళ్ళ నాన్న. అప్పుడు తండ్రి, అందుకు యేసు, మరి నమ్మట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని అతనితో చెప్తారనమాట. దేవుడిని నమ్మితే నమ్మితే సమస్తం సాధ్యమని మాట్లాడుతున్నారనమాట. వాళ్ళతో మాట మనతో కూడా మాట్లాడుతున్నారనమాట. ఇంకా యోహాను కదండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటికి ఒక నిజ స్వరూపం అనమాట. అదృశ్యమైనవి ఉన్నాయన్నటకు రుజువైనవి ఉన్నది. దీన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారని అంటున్నారన్నమాట. అప్పుడు అందుకని విశ్వాసము అనేది నిరీక్షించబడు వాటికి యొక్క నిజ స్వరూపం అని అంటున్నారు దేవుడు. మనం విశ్వాసం ఉంచితే ఇంకా నిరీక్షించవాలని అంటున్నారు. అప్పుడే అది నెరవేరుద్దని అంటున్నారు. మనం తొందరపడకూడదు. దేవుడు స్వస్థపరుస్తాను అన్న తర్వాత వాగ్దానం చెందిన వచ్చిన స్వస్థపరుస్తాను అనమాట. ఇంకా ఇక్కడ మన రాసిన సువార్త 11వ అధ్యాయం 44వ వచనంలో, అప్పుడు దేవుడు అలాగ చెప్పి మరి మార్త మరియకి లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్తారన్నమాట. అప్పుడు చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వస్తారన్నమాట. అతని ముఖమునకు రుమాలు కట్టి మరి ఉంటుందన్నమాట. అంతటా యేసు, మీరు అతన్ని కట్లు విప్పి పోయినడని వారితో చెప్తారన్నమాట. ఈ విధంగా మరి 4 రోజులు సమాధిలో ఉన్న 3 రోజులు సమాధిలో ఉన్న రాజుని బయటికి తీసిన దేవుడు మన దేవుడు సజీవుడు అనమాట. మన యేసు కూడా 3 రోజులు సమాధిలో ఉండి బయటికి వచ్చిన దేవుడు మన దేవుడు సజీవుడయ్యి, అలాగే మరి చనిపోయిన వారిని కూడా బ్రతికించే దేవుడు. ఆయన బ్రతికి ఆయన సజీవులు ఉన్నాడు, లెక్కలో ఉన్నాడు. మరి చనిపోయిన వారిని కూడా లేవనెత్తే దేవుడు మన దేవుడు అని విశ్వాసం వల్ల నిరీక్షణ కలిగి ఉంటే, అది నిజంగా మనం విశ్వాసం కలిగి ఉంటే అది
మరి శ్వాసగల ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. పాపం చేస్తే పాప క్షమాపణ పొందుతారు. తను చనిపోయిన తిరిగి లేస్తాడని చెప్పేసి ఇక్కడ తిను మాట్లాడుతున్నారనమాట. నమ్మినవాడు నా మహిమను చూస్తామంటున్నారనమాట. నమ్మువాని ప్రతి సమస్తం సాధ్యమే అని చెప్పేసి అంటున్నారు. నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా అంటున్నారు. ఏమీ ఉండదని అంటున్నారు. నాకు అసాధ్యమైంది ఏమి ఉండదు అంటున్నారు. ఈ వచనాలన్నీ దేవునిపై విశ్వాసము, అద్భుతాలు, మహిమను చూడటాన్ని బట్టి చెబుతూ ఉంటున్నాయి అనమాట. ఇంకా నమ్మిక ఫస్ట్ వన్ దీంట్లో 3 చెప్తున్నారు. ఏంటంటే నమ్మకం అంటే విశ్వాసం అనమాట. దేవుని అద్భుత కార్యాలు చూడటానికి ముందు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. రెండవది సమస్యని ఎంత పెద్ద సమస్య అయినా ఎంత కష్టమైన లాజరును 3 రోజులు సమాధిలో ఉండి మరి బయటికి తీసింది, మరణాన్ని జయించి బయటికి తీసింది దేవుడు. దేవుని మహిమ అద్భుతాలు చూడగలిగారు అక్కడ. ఇంకా మార్త అపనమ్మకంగా మరి ఆందోళన మరి చెందుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు యేసు ఆ వాగ్దానం ఇస్తారు, నమ్మిన నా మహిమ చూస్తాను అని. అందుకని నమ్మింది. అప్పుడు ఆయన మహిమను చూశారు అందరూ కూడా లాజరు బయటికి రావటాన్ని బట్టి. అప్పుడు ఆమె విశ్వాసం బలపడింది అనమాట. అలాగే మనం కూడా విశ్వాసిస్తే విశ్వాసంగా ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అనమాట. ఈ దినం వాగ్దానం అందరి జీవితం ఇవ్వని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శాసక మందిర ఘనమైన నాన్నగాల స్థుతి స్తోత్రం తాతండి. ఎంతమంది ప్రపంచం తెక్కబెట్టిన పేరు పేరు జ్ఞానం చేసుకోండి. తెక్కబెట్టి అవసరం అక్కడ తెచ్చిన కొరకు తెచ్చండి. చంటి బిడ్డలు మంచి దశలు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదివాసం వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదనతో కూడా ఓదార్చండి. ఎక్కువగా వారిని లేతండి. రక్షణ తెచ్చండి. వనస్సులు బలపరచండి. మన కాలం మీ కాడి వంట చూపండి. మీతో రాని విషయానికి మీ అందరూ సత్పంట చెప్పమని ఎంత పిల్లలు ఉండే బాగా దయచేయమని మా ప్రభు నేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేయించి మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.